జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదని నిన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకుడు మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి అని నేను మీ ముందుకు వచ్చాను. స్పీకర్గా ఎన్నుకున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి? అతని బ్యాక్గ్రౌండ్ ఏమి? మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చంపియాలి అని వీడియోల్లో మాట్లాడిన వ్యక్తిని మీరు స్పీకర్గా నియమిస్తే ఆ అసెంబ్లీలో మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అడుగుపెట్టాలా? వైసీపీ నాయకులు అడుగుపెట్టాలా? నోటికొచ్చింది మాట్లాడుతూ ఉద్యోగస్తులపై అసలు మాట్లాడలేనటువంటి భాష, చెప్పలేనటువంటి భాష వాడిన అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకుంటే అటువంటి అసెంబ్లీలో వీళ్ళు కూర్చుంటే న్యాయం జరుగుతుందా? మీరు ఎటువంటి నాయకుడిని స్పీకర్గా కూర్చొని పెట్టారు? గతంలో పోలిస్తే ఇప్పుడు పోల్చుకుంటే అసలు ఈ నాయకుడిపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు స్పీకర్గా కూర్చొని పెట్టి ఏ విధంగా మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వైసీపీ నాయకులందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులకు ఏ విధంగా గౌరవాలు దక్కుతాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆలోచించండి. మీరేం చేస్తున్నారో, అధికారంలోకి వచ్చిన 10-20 రోజుల లోపలే ఎన్ని దాడులు చేపిస్తున్నారో, ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో. అచ్చెన్నాయుడు గారు టీడీపీ బిళ్ళ షర్టుకు పెట్టుకొని వెళ్తే కుర్చీ వేసి మరీ టీ ఇచ్చి పనులు చేసి పెట్టాలి ఆయన హుకుం జారీ చేశారు. అయ్యన్న పాత్రుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయాడు, ఇంకా సావలేదు, అతన్ని చంపేయాలి అని మాట్లాడాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఉద్యోగస్తుడిని నోటికొచ్చింది శివప్రసాద్ గారిని మాట్లాడారు. ఇలా ఉద్యోగస్తులపై నోటికొచ్చింది మాట్లాడుతూ మీరు ప్రతిపక్ష పార్టీలని దాడులు చేస్తూ అసలు వేరే పార్టీ ఉండకూడదు, అధికార పార్టీ మాత్రమే ఉండాలి, అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు చేయాలి అని కంకణం కట్టుకుని మీరు ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? వైసీపీ పార్టీ కార్యాలయాన్ని హైకోర్టు షరతులు విధించినా కానీ తెల్లవారుజామున 5:30 గంటలకు మీరు 6 బుల్డోజర్లతో కూల్చేశారు అంటే ఇటువంటివన్నీ కక్ష సాధింపు చర్యలు కాక ఏమని మిమ్మల్ని అనుకోవాలి అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆలోచించాలి. ఎవ్వరికీ శాశ్వతం కాదు అధికారం. మీరు ఏదైతే చేస్తారో అదే విధమైన ప్రతిఫలాలు కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఉంటాయి. రాజకీయాలలో హోందాగా ప్రవర్తించాలి. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే ఎవరు కూడా తప్పు పట్టరు. అధికారంలోకి వచ్చారు, మంచి పనులు చేయండి, దాడులు నిలపండి. దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అన్ని నీతి మాటలు చెప్పారే. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని సైకో అన్నారు, రౌడీ అన్నారు, నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడారు, ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా ఇవ్వలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన మీరు ఇటువంటి దాడులు చేస్తూ, విధ్వంసకర సంఘటనలు మీరు చేస్తూ, నోటికొచ్చింది మంత్రులు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని ఏమనాలి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.